ఏపీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ బీజేపీనా జగనా? ఆంధ్రప్రదేశ్లో రాజకీయం హాట్గా మారుతుంది. మరో నెలల్లో వ్యవధిలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకో 10 రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో రాజకీయం కాస్త రంజుగా మారింది. ఇకపోతే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఏపీలో పునర్వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఈ పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం ఎలా ఉన్నా ఖచ్చితంగా ఉనికిని అయితే కాపాడుకుంటామని, ఓట్ల షేరింగ్ భారీగా ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేందుకు వైఎస్ షర్మిల అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి అందరికీ తెలిసిందే. నిత్యం ప్రజల్లో ఉండేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు వైఎస్ షర్మిల. ఇప్పటికే పార్టీ జాతీయ నాయకులతో బహిరంగ సభలు, ప్రత్యేక హోదాపై తీర్మానాలు వంటి కార్యక్రమాలు నిర్వహించిన వైఎస్ షర్మిల మరో ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 11న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టబోతోంది. అయితే ఈ నిరసన కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలుస్తోంది. మార్చి 11న విశాఖకు రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు టైం దగ్గర పడుతుంది. ఈ క్రమంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మంచి ఊపులో ఉంది. అయితే ఏ విభజనతో అయితే నష్టపోయామో అదే విభజన అంశాలతోనే మళ్ళీ పుంజుకోవాలని చూస్తోంది. విభజన హామీలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పోరాటానికి శ్రీకారం చుట్టింది. అలాగే విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే అనేక నిరసనలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. మార్చి 11న విశాఖలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన జరగనుంది. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారిగా ఏపీలో పర్యటించబోతున్నారు. అందులోనూ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమంలో పాల్గొనడంతో ఉత్కంఠ నెలకొంది. బీజేపీయే టార్గెట్. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక పోరాటాల ఫలితంగా ఏర్పడింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించిన సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాదు, గల్లీ నుండి ఢిల్లీ వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు సైతం జరిగాయి. ఇప్పుడు ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేస్తోంది. ఒక జాతీయ పార్టీ ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం, దీనికి పొరుగు రాష్ట్రమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానుండడంతో ఎవరిని టార్గెట్ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు బీజేపీ, మరోవైపు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తారని తెలుస్తోంది. విభజన హామీలు అమలు చేయకపోగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడంపై కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విభజన హామీలు అమలు చేయించుకోవడంలో విఫలమయ్యారంటూ కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్ దాసోహం అయ్యారంటూ విమర్శలు చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. గురువును టార్గెట్ చేస్తారా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శిష్యుడిగా పేర్కొంచారు. టీడీపీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేయడం, పీసీసీ చీఫ్ అవడం, ప్రస్తుతం తెలంగాణకు ముఖ్యమంత్రి సైతం అయిన సంగతి తెలిసిందే. టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం టీడీపీని కానీ చంద్రబాబును కానీ విమర్శించలేదు. కానీ టీడీపీ అవకాశం ఇవ్వడం వల్లే తాను ఈ స్థాయిలోకి వచ్చినట్లు గౌరవంగా చెప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి నిరసన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై టీడీపీ పైన ఏమైనా విమర్శలు చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఇప్పటికే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలను చెడుగుడు ఆడేస్తున్నారు. మరోవైపు బీజేపీ పైన విరుచుకుపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి మరి నిరసన సభలో రేవంత్ రెడ్డి ఎవరిని టార్గెట్ చేస్తారు, ఎవరిపై విమర్శలు గుప్పిస్తారనేది రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు మార్చి 7న గుంటూరులో జరిగే కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇది వ్యూవర్స్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలైన షర్మిల చేస్తున్న రాజకీయాలు.